హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ మీద సోషల్ మీడియాలో రోజు యుద్ధాలే జరుగుతాయి. అదే జెన్జీ. కొందరేమో వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు అంటారు, మరి కొందరేమో వీళ్ళకి అస్సలు ఓపిక లేదు, ఎప్పుడూ ఫోన్లోనే ఉంటారని తిడుతుంటారు. అసలు వీళ్ళ మనస్తత్వం ఎలాంటిది? వీళ్ళు ఎందుకింత డిఫరెంట్గా ఉన్నారు? ఈరోజు మనం వీళ్ళ మైండ్ని డీకోడ్ చేయబోతున్నాం. లెట్స్ డైవ్ ఇన్ టు అవర్ 2 days ఎపిసోడ్. ముందుగా ఫ్రెండ్స్, డిజిటల్ వరల్డ్ అనేది శాపమా లేక వరమా? చూడండి, మన పెద్దవాళ్ళు ఉత్తరాలు రాసుకునేవారు. మన దగ్గరకు వచ్చేసరికి ఫోన్లు యూజ్ చేశాం. కానీ జెన్జీ పుడుతూనే టచ్ స్క్రీన్తో పుట్టారు. వీళ్ళకి ఇన్ఫర్మేషన్ అంటే గూగుల్ కాదు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ లేదా షార్ట్స్. దీనివల్ల ఏం జరుగుతుందంటే వీళ్ళకి ఏదైనా విషయం 30 సెకండ్స్లోనే అర్థం కావాలి, లేకపోతే స్క్రోల్ చేసేస్తారు. అందుకే వీళ్ళకి క్లాసుల్లో గంటలు గంటలు కూర్చోవడం నరకంలా అనిపిస్తుంది. ఇది వీళ్ళ తప్పు కాదు, వీళ్ళు పెరిగిన వాతావరణం అలాంటిది. ఇక ది వ్యాలిడేషన్ ట్రాప్. ఒక ఫోటో పెడితే ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎవరు కామెంట్ చేశారు, దీని మీదే వీళ్ళ మూడ్ మొత్తం ఆధారపడి ఉంటుంది. నేను ఎలా ఉన్నాను అని అద్దంలో చూసుకునే కంటే ఫోన్ స్క్రీన్లో చూసుకోవడం ఎక్కువైపోయింది. దీనివల్ల వచ్చే యాంగ్జైటీ గురించి మనం సీరియస్గా మాట్లాడుకోవాలి. ఇక జెన్జీలో నాకు నచ్చే బెస్ట్ క్వాలిటీ ఏంటో తెలుసా? వీళ్ళు మెంటల్ హెల్త్ గురించి చాలా ఓపెన్గా ఉంటారు. మన కాలంలో డిప్రెషన్ అంటే పిచ్చి అనే ముద్ర వేసేవారు, కానీ వీళ్ళు అలా కాదు. వీళ్ళు థెరపీకి వెళ్ళడాన్ని గర్వంగా చెప్పుకుంటారు. నాకు హెల్ప్ కావాలి అని అడగడం బలహీనత కాదు, అది ఒక బలమని వీళ్ళు నమ్ముతారు. ఇక్కడ చిత్రం ఏంటంటే వీళ్ళకి వేల మంది ఆన్లైన్ ఫ్రెండ్స్ ఉంటారు, కానీ మనసు విప్పి మాట్లాడడానికి ఒక్కరు కూడా ఉండరు. అందుకే వీళ్ళలో ఒంటరితనం ఎక్కువ. రాత్రిపూట ఫోన్ పట్టుకొని పడుకోకుండా ఆలోచిస్తూ కూర్చునే జెన్జీ జనాభా చాలా పెద్దది. ఇక ఆఫీస్ విషయానికి వస్తే జెన్జీతో పని చేయించుకోవడం బాస్లకి పెద్ద టాస్క్ అయిపోయింది. ఎందుకంటే వీళ్ళు ఆఫీస్ కోసం ప్రాణాలు ఇచ్చేయరు. నా పర్సనల్ లైఫ్ నాకు ముఖ్యమంటారు. దీన్నే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటారు. వీళ్ళు 9 to 5 జాబ్ కంటే ఫ్రీలాన్సింగ్ లేదా క్రియేటివ్ ఫీల్డ్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఆ కంపెనీ పర్యావరణాన్ని పాడు చేస్తుందా, లేదా ఆ బాస్ టాక్సిక్గా ప్రవర్తిస్తున్నాడా? ఇలా వాళ్ళకు అనిపిస్తే వాళ్ళు వెంటనే ఆ జాబ్కి రిజైన్ చేస్తారు. వీళ్ళకి ఆత్మగౌరవం అనేది జీతం కంటే ముఖ్యం. చిన్న వయసులోనే ఇన్వెస్ట్ చేయడం, లైక్ క్రిప్టో, స్టాక్ మార్కెట్, ఇలా డబ్బు సంపాదించే కొత్త మార్గాల మీద వీళ్ళకి విపరీతమైన అవగాహన ఉంటుంది. సరే, అంతా బానే ఉంది. మరి ఈ జెన్జీతో మనం ఎలా డీల్ చేయాలి అంటారా? లేదా ఒక జెన్జీ కిడ్ తన లైఫ్ని ఎలా సెట్ చేసుకోవాలి అంటారా? అందులో మొదటిది కమ్యూనికేషన్. మెసేజ్లు కాకుండా కనీసం రోజుకు ఒక్కసారి కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడుకోండి. ఆ కనెక్షనే వేరు, అందులో ఒకలాంటి మ్యాజిక్ ఉంది ఫ్రెండ్స్. ఇక సెకండ్ది స్టాప్ కంపేరింగ్. వేరే వాళ్ళ హైలైట్ రీల్ చూసి మీ బిహైండ్ ద సెన్స్తో పోల్చుకోకండి. ప్రతి ఒక్కరి లైఫ్లో స్ట్రగుల్స్ ఉంటాయి. ఇక మూడవది ఎంపతి. పెద్దవాళ్ళు వీళ్ళని సోమరిపోతులు అనడం మానేసి వాళ్ళు ఎదుర్కొంటున్న కాంపిటీషన్ను అర్థం చేసుకోవాలి. అలాగే జెన్జీ కూడా పెద్దల ఎక్స్పీరియన్స్ని గౌరవించాలి. సో చివరిగా ఫ్రెండ్స్, ఈ వీడియో ముగించే ముందు నాదో మాట. జెన్జీ వాళ్ళు వింత మనుషులు కాదు, వాళ్ళు కేవలం హైపర్ కనెక్టెడ్ వరల్డ్లో బతుకుతున్న సెన్సిటివ్ సోల్స్. వాళ్ళకు కావాల్సింది కొంచెం ప్రేమ, మరికొంత అవగాహన. ఈ చర్చ మీకు నచ్చిందనే ఆశిస్తున్నాను. మీ ఇంట్లో జెన్జీ కిడ్స్ ఉంటే ఈ వీడియో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళు ఏమంటారో అడగండి.